పెద్ద నాయకుడు అని చెప్పుకుంటూ గొప్ప వ్యక్తి అని చెప్పుకుంటూ పేపర్లు రాయించుకుంటూ ఉన్న మన ధర్మాన ప్రసాదరావు గారు జైలుకి వెళ్ళి ములాఖాత్ చేయడం అనేది నిజంగా అతను ఎలాంటి రాజకీయం చేస్తున్నది మనకు తాడితెల్లం అయిపోతుంది. ఒక సెంటు కోసం జిరాయితీలో ఒక సెంటు పోతే ఆ రైతు ఒక చిన్న భూతగాది అంటాడు. అతని దృష్టిలో ఇది చిన్నదే, కానీ ఆ ఒక సెంటు కోసం అతను ఆటపడుతూ నా సెంటు నాకు ఇవ్వండి అని అడిగితే పోరంబోక్ సైట్లో ఉన్న భూమిని ఆ సెంటు కూడా తీసుకొని దౌర్జన్యం చేసి అక్కడ తగులాడడం, ఆ తగువులో ముగ్గురు తంటుంటే ఇతను దెబ్బలు కాస్తూ వీపు మీద ఫోటోలు కూడా ఉన్నాయి. మళ్ళీ ఆ వీడియోలో అతని రక్తంతో ఉన్న వీడియోలు కూడా ధర్మాన్ ప్రసాద్ మళ్ళీ ప్రజలకు చూపిస్తాను, ఇదిగోండి మా ఓడికి ఇలాంటి వాడిని జైలు పెట్టేశారు అన్నట్టుగా. అది అంతటి దుర్మార్గమైన పైన ఒకటి అర్థం చేసుకోవాల్సిందిగా మనం కోరుకుంటున్నాను. ఈవేళ ఉన్నది లేనట్టుగా చెప్పి మనం ఆ కార్యక్రమాలు చేసుకొని వెళ్ళిపోతే బాగుంటుందని ప్రజలు నమ్ముతారనే ఉద్దేశంతో మీరు చేసుకెళ్తున్నారు తప్ప మీరు ప్రతి మాట కూడా అబద్ధం ఉంది. ఈవేళ శ్రీకాకుళం జిల్లాకి ఏం చేశారు, ఉత్తరాంధ్రకి ఏం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అనేటప్పుడు మీకు తెలియదా? మీరు 5 సంవత్సరాల మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? శ్రీకాకుళం జిల్లాకి ఏమైనా చేశారా? శ్రీకాకుళం నియోజకవర్గానికి ఏమైనా చేశారా? చేసినట్టు ఒక్క రోడ్డు కానీ ఒక బిల్డింగ్ కానీ ఒక కార్యక్రమం ఇగో నేను చేశానని చెప్పగలరా మీరు? 2.5 సంవత్సరాలు ఇంట్లో పడుకున్నారు. ఉన్న 2.5 సంవత్సరాలు నీ లేఅవుట్ లో వేసుకొని చుట్టూ ప్రహరీ గోడ కట్టుకొని అక్కడ బిల్డింగ్లు అమ్ముకోవడానికి లేఅవుట్ వ్యాపారం చేసుకున్నారు. ఈ 5 సంవత్సరాలు మీరు చేసింది అదే కదా, మీరు చేసింది ప్రజల కోసం. మళ్ళీ ఒక అవతారం ఎత్తి మళ్ళీ ప్రజల మధ్యకి వచ్చి మరి తెలుగుదేశం రౌడీజం అంటున్నారు. ఎవరు చేస్తున్నారు రౌడీజం? ఇవాళ చేసింది ఎవరు? వీడియో చూశారు కదా, ఆ వీడియోలోనే ఎవరు తాపులు కాస్తున్నారు? ఒక అబ్బాయికి 3 కొడుతున్నారు, ఒక అతనికి బాగుతున్నారు. చచ్చిపోయేట్టు కొడితే ఏ సెక్షన్ పెడతారో ధర్మాన ప్రసాద్కి తెలీదా? ఇన్ని రోజులు మంత్రిగా పనిచేస్తున్న మీరు చచ్చిపోయే పరిస్థితుల్లో మీరేనా ఫోటోలు చూపిస్తున్నారు రక్తం ఎంతగా వస్తుందని? అలాంటప్పుడు ఏ సెక్షన్ వేస్తారండి? 307 వేస్తారు, అటెంప్ట్ మర్డర్ వేస్తారు. అటెంప్ట్ మర్డర్ పోలీసులు చూసి వేస్తే తప్పలుగా అవుద్ది. దానికి ఎమ్మెల్యే తప్పంటారేంటి? ఎమ్మెల్యే పనిచేసుకుంటూ కుర్రోడు పనిచేసుకుంటూ ముందుకెళ్తుంటే నా కుర్రోడు నా కొడుకుని రాజకీయాల్లో దించాలని అతని మీద మీరు బురద జల్లుతారా? నీ కొడుకు పచ్చి అబద్ధాలు ఆడతాడు. శ్రీకాకుళం పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళారు. కొత్త పార్కులు సృష్టించారు, కొత్త రోడ్లు వేశారు, ఎన్నో కార్యక్రమాలు. మరి అది కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తుంటే అతని మీద బురద చల్లడానికి మరి మాకు గార మండలం కానీ శ్రీకాకుళం మండలం కానీ ఈవేళ ఈ సింగుపురం గ్రామంలో మీకు ఈ తగువు సృష్టించడానికి కారణం సింగుపురం పంచాయతీలో అభివృద్ధిలో ముందుంది శ్రీకాకుళం మండలానికే. అలాంటి మండలంలో శ్రీకాకుళంలో మళ్ళీ మనం స్థానం సంపాదించలేదని పెద్ద పంచాయతీలో మనం దెబ్బతింటామనే ఆలోచనతో మీరు ఈ కుట్ర పన్నుతారా? ఏటి అన్యాయం? మీరు చేసిన కుట్ర అధికారంలో ఉన్నప్పుడల్లా చేసుకెళ్ళిపోయారు. డాక్టర్ని చంపారు. అదేవిధంగా మరి బాడీని మొక్కలు చేసి ఇంటికి పార్సల్ చేశారు. ఇవన్నీ ఏ గవర్నమెంట్ లో జరిగింది? వాళ్ళ మీద ఏమైనా మీరు చర్య తీసుకున్నారా? ఏటి ఎక్కడ మాట్లాడుతున్నారు మీరు? అభివృద్ధి అంటే ఎక్కడ? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ప్రజల కోసం కష్టపడుతూ అభివృద్ధిలో ముందుకెళ్తుంటే మీరు చూడలేక ఓర్వలేక ఏదో ఒక తగాదా పెట్టి ప్రజల్ని మభ్యపెట్టి ఎక్కడదా ఈ సింగుపురం సంఘటనే ఒక ఉదాహరణ నేను మనవి చేస్తున్నాను. ఆ రక్తంతో వచ్చిన వాడు ఆలు మనిషి అని చెప్పుకుంటూ చూపిస్తూ జైలుకి వెళ్ళి మీకేం పర్వాలేదు, మేము ఉంటాం, మేము చేస్తాం, మీరు ఏం చేస్తారు? ఒక లాయర్ని పెట్టి మీరు బెయిల్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి దెబ్బలు ఉన్నవాడికి 2-3 సార్లు జైల్లోనే ఉంచుతారు. దానికి మీకు చేసిన సహాయం ఏంటి? ఆయన్ని జైల్లో తొయించారు. మీరు ఇచ్చిన సలహా ఏంటి? కొట్టండ్రా మేము చూసుకుంటాం అంటారు. అది మీ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో నీతి చట్టం అనేది పని జరుగుతుందని మీరు అర్థం చేసుకోవాలా. మీకు అన్నీ తెలుసు, కానీ మీరు ముసుగేసుకొని రాజకీయం చేయాలనుకుంటున్నారు. ముసుగేసుకున్న రాజకీయాలు ఇప్పుడు మరి జరగవు. ఈదులోకి రావాలి, ఈదులో ప్రజల మధ్యకి వెళ్ళాలి, తిరిగి ప్రజల్లో ఉండే అభిమానాన్ని సంపాదించుకోవాల్సిన అవసరం మీకుంది. అది అర్థం చేసుకొని ఇలాంటి కార్యక్రమాలు మీరు చేసుకొని ప్రజల మధ్యకి వెళ్తే
తెలుగుదేశం పార్టీ చేతులు కట్టుకొని ఉండదు. మీ ముందుకే కాదు, ప్రజల మధ్యకి మేము వెళ్తాం, మా చేసిన కార్యక్రమాలు చెప్తాం, మీరు చేసిన అన్యాయం మేము చెప్తాం. ఈవేళ క్లియర్ గా మన ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది. దాంట్లో ఏమైనా తప్పుంటే మీరు దమ్ముంటే, మా మూర్తి గారు అన్నట్టు మీకు దమ్ముంటే మేము రుజువు చేయగలమని మీకు ఉంటే రండి, మీరు 7 రోడ్ జంక్షన్కి వస్తారా, లేకపోతే ఇంకెక్కడ మీరు చెప్పిన ప్లేస్కి మేము వస్తాం. మీరు ఇది అన్యాయంగా ఆడి కొట్టలేదు, ఆడికి ఇంత దౌర్జన్యంగా ముగ్గురు తనలేదు, వీడియో ఉంది, వీడియో సాక్ష్యం. అలాంటి కార్యక్రమం మీరు చేసి మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి అన్యాయం చేసేటు, ఇది అన్యాయం, రౌడీజం. మేము ఎప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో రౌడీజం అనే ఉండదు. అతను శాంతియుత పరిపాలన జరిగిస్తారు. ఈ 2 సంవత్సరాలు శాంతియుతంగా అయ్యిందా లేదా, పరిపాలన జరిగిందా లేదా, అభివృద్ధి కార్యక్రమాల్లో ముందున్నారా లేదా, 2 సంవత్సరాలు న్యాయంగా జరుగుతుందనే అక్కుసుతో జగన్మోహన్ రెడ్డి మీరు కుట్ర పన్ని ఈరోజు ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రజలు దీన్ని నమ్మరు. ఇంకా ఉన్న 3 సంవత్సరాల్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో మేము ముందుంటాం. మళ్ళీ అధికారంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని నమ్ముతూ మేము ఇక్కడ నుండి సెలవు తీసుకుంటాం. చెప్పండి.